ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కళ్యాణార్బుదగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరికీ నమస్కారం. 2019 ఉగాది తదుపరి ద్వాదశ రాశి వారి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అనే ఈ విషయాన్ని చెప్పుకుంటే, వికారి నామ సంవత్సరంలో ఒక రకంగా మొదటి మాసంలోనే కొంతమందికి అవయోగాలు, కొంతమందికి శుభయోగాలు, కొంతమందికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు, కొంతమందికి నిరుపయోగమైనటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ముందుగా నేను చెప్పేటువంటి విషయాన్ని బాగా గ్రహించండి. గోచార ఫలితాలన్నీ కూడా నామ నక్షత్ర ప్రధానంగా, కొంతవరకు జన్మ నక్షత్ర ప్రధానంగా ఈ యొక్క జాతక విశ్లేషణ ఎక్కువగా ఉంటుంది. ఈ జాతక ఫలితాలలో ముఖ్యంగా గోచార ఫలితాలన్నీ కూడా 60% వరకు మీకు అనుకూలించుకునేటువంటి అవకాశం ఉంటుంది. జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకునే అవకాశాన్ని వినియోగించుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభ ఫలితాలుగా ఉంటాయి. నేను చెప్పినటువంటి ఫలితాలు స్పష్టంగా అనుకూలవంతమైనవి, తప్పకుండా ఇవి విజయాన్ని కలిగిస్తాయి, ఇవి అపజయాన్ని కలిగిస్తాయి అనే విషయాల్లో మీరు కంగారు పడకూడదు. జన్మ జాతకంలో నుంచి వచ్చేటువంటి ఫలితాలు మాత్రమే నిర్దిష్ట ప్రమాణంగా తీసుకోండి. గోచార ఫలితాలు కూడా అనుకూలంగానే ఉంటాయి, కానీ 60 to 70% వరకు మాత్రమే బలంగా ఉంటాయనే విషయాన్ని గుర్తించండి. ఈ యొక్క సూచనల్ని, సలహాల్ని పాటించడం వల్ల అనుకూలవంతమైనటువంటి, ఉపయోగమైనటువంటి శుభకార్య అభివృద్ధి కలుగుతుందన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది ఒక సూచక శాస్త్రం అన్న విషయాన్ని మీ అందరికీ ఒకసారి సవివరంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, మాసవారి ఫలితాల్లో భాగంగా శ్రీ వికారి నామ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఉండేటువంటి కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి మాస ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఇది ఒక రకంగా రాజకీయ మాసంగా చెప్పబడుతోంది. అంటే ఇది రాజకీయ మాసంగానే చెప్పబడుతోంది. రాబోయేటువంటి 5 సంవత్సరాల వరకు ఈ యొక్క మాసమే అత్యంత ఇంపార్టెంట్గా చెప్పబడుతుంది. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే కర్కాటక రాశి వారిలో ఉన్నవారు రాజకీయంగా ఎలా ఉండబోతుంది అనే విషయానికి వస్తే, మిథున రాశి వారిలాగానే వీరికి కూడా రాజకీయంగా ఎదుగుదలకి ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. సొంత బంధువులు కానీ, సొంత వ్యక్తులు కానీ రాజకీయ ఎదుగుదలను నిరోధించుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనగా వాళ్ళ నుంచే అధికమైనటువంటి తీవ్ర పోటీ ఎక్కువగా ఉంటుంది. రాజకీయ ఎదుగుదలకి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఓటమి పాలయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. లేనిపోని అనర్థాలు, అనవసరమైనటువంటి మాటలు, ప్రతికూల వాతావరణము, కోర్టు వివాదాలు, అనవసర ప్రయాణాలు, అధిక ధన వ్యయము, సాహసవంతమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల అయిన వారి నుంచే వ్యతిరేకతలు, ఏదైనా స్థిరాస్తులు కూడా అమ్మాల్సినటువంటి అగత్యము, ధన వ్యయము. ఇక్కడ ఇంకొక విషయము, ధనలాభం ఉంటుంది. అంటే మీరు ఎవరైతే సహకారాన్ని పొందుతున్నారో అటువంటి వ్యక్తులతో అనవసర విషయాల గురించి ధనలాభాన్ని కూడా పొందుతారు. ధాన్య వృద్ధి కూడా ఉంటుంది. ఏదైనా భూ సంబంధమైన లావాదేవీల్లో కూడా ధనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. గురుగారు ఇప్పుడే అన్ని నష్టాలని చెప్పారు, మరి లాభం చెప్తున్నారు అంటే, మొదటి వారంలో అధిక ధనము, ధాన్య లాభము, వ్యవహార లాభము, భూలాభం బాగా కనబడుతుంది. ఇక 2వ వారం, 3వ వారంలో లేనిపోని అనర్థాలు, ఓటమి పాలు, షేర్ మార్కెట్లో నష్టాలు, అనారోగ్య సూచన, శిరోబాధ, జుట్టు ఊడిపోయేటువంటి సమస్య ఎక్కువగా ఉంటుంది. అనగా కేశబాధలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. మానసికమైనటువంటి ఇబ్బందులు అధికంగా ఉన్నాయి. ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా చెప్పబడుతుంది. లేనిపోని వ్యక్తులతో చేసేటువంటి సంభాషణలు మీకు నష్టాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. విద్యార్థులు కాస్త కష్టపడితే గట్టెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అకాడమిక్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వారు వ్యక్తులకి దాదాపుగా పరీక్షలు అయిపోయినట్టయితే అనుకూలత ఉంటుంది. లేదా ఈ మాసంలోనుగా పరీక్షలు ఉన్నట్టయితే కాస్త అధిక శ్రద్ధ పెట్టడం వల్ల ప్రతికూలవంతమైనటువంటి వాతావరణం ఎక్కువ ఏర్పడుతుంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభస్థితి పెంపొందించుకొని ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక పోటీ పరీక్షలు ఉన్న వారికి అనుకూలతలు బలంగా ఉన్నాయి. తప్పకుండా పోటీ పరీక్షలు విజయాన్ని సాధిస్తారు. విదేశీయాన సంబంధ విద్యార్థులకి అనుకూలతలు, శుభమైనటువంటి వీసాను పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. H1B వీసా ఈ మాసంలో 4వ వారంలో క్లిక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక 2వ వారంలో కనుక మీరు PR కానీ, గ్రీన్ కార్డు కానీ అప్లై చేయాలనుకున్నటువంటి విషయంలో ఉంటే ఆ సమయంలో కాకుండా 4వ వారంలో అప్లై చేసుకుంటే మీకు కాస్త వెసులుబాటు ఉంటుంది. తప్పకుండా PR కానీ, గ్రీన్ కార్డు కానీ పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైతు సోదరులకి, కళాకారులకి అనుకూలవంతమైన శుభస్థితి అయిపోతుంది. తప్పకుండా మీకు పంట దిగుబడి అధికంగా ఉంటుంది. పంట దిగుబడి వల్ల ఆర్థిక లాభం కూడా
అనుకూలంగా ఉండేటువంటి అవకాశ బలంగా ఉన్నాయి. ఒక మిత్రుడు మీకు ఈ మాసాంతంలో ఒక కొత్త మిత్రుడు కలిసే అవకాశం ఉంటుంది. కానీ వ్యాపార నిమిత్తమే చేసేటువంటి ప్రయత్నాలు ఈ మాసం కాకుండా వచ్చే మాసంలో ఏర్పాటు చేసుకోవడము, కొత్త వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది. లేనిపోని అనవసర దుర్వ్యసనాలకి దుర్వ్యయాలకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం కూడా నష్టాన్ని కలిగించే సూచనలు ఎక్కువ చెప్పబడుతున్నాయి. అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఏదేమైనా ఈ రాశి వారికి దాదాపుగా మొదటి వారంలో అత్యంత శుభసూచకము, 2-3 వారాల్లో కాస్త నష్టము, 4వ వారంలో సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. తప్పనిసరిగా ఈ రాశివారు దుర్గాదేవి ఆరాధన, ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి సహస్రనామ పాలన చేసినట్టయితే అనవసర ధన వ్యయాన్ని నివారించుకోవచ్చును. అద్భుతమైనటువంటి ధన ప్రాప్తిని పొందడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరికైనా సరే ఒక బ్రాహ్మణుడికి పసుపు వర్ణం కలిగినటువంటి ఎల్లో వర్ణంలో ఉన్నటువంటి ఒక క్లాత్ని దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఆడవారు 11 మంది ముత్తైదువులకి పసుపు కుంకుమలుగా ఏదైనా ఇచ్చే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. శుభమైనటువంటి దీర్ఘ సుమంగళి యోగము, అలాగే వివాహం కాని వారికి వివాహ యోగ్యత కూడా ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా అటువంటి ప్రయత్నాన్ని చేస్తారని ఆశిస్తూ ఈ రాశి వారికి అఖండమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.